అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలి. ఆ హరిహరాదుల యొక్క కృపాకటాక్షాలు అందరూ కూడా కలగాలని కోరుకుంటూ, మనము వరలక్ష్మి వ్రతం అయితే చాలా అంగరంగ వైభవంగా అందరం కూడా చాలా బాగా చేసుకుంటాం. కానీ అందరూ చేసే తప్పు ఏమిటంటే, అమ్మవారిని కలశం కదిపేటప్పుడు కొన్ని తెలియకుండా తప్పులు చేస్తూ ఉంటారు. అలాగే ఎప్పుడు కదపాలి అన్నది ఒక క్లారిటీ అనేది ఉండదు. అందరూ కూడా పూజా విధానం అనేది పెడుతూ ఉంటారు, కానీ కలశము, ఉద్యాపన, అలాగే ఉద్యాపన చేసేటప్పుడు మంత్రము ఇవన్నీ కూడా చెప్పరు. అవన్నీ కూడా ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. అంతేకాకుండా కలశంలోని వస్తువుల్ని ఏం చేయాలి, ఎప్పుడు ఉద్యాపన చేయాలి, అలాగే ఉద్యాపన చేసేటప్పుడు మంత్రం ఏమిటి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. వరలక్ష్మి వ్రతము శుక్రవారం చేస్తాం కదండి. అమ్మవారిని చాలామంది 3 రోజులు పెట్టుకోవాలి అని ఆదివారము అంటే కలశం కదుపుతూ ఉంటారు. అలా చేయకూడదండి. శనివారము ఉదయాన్నే మనకి 9:30 నుంచి 10:30 వరకు, 9 నుంచి 10:30 వరకు రాహుకాలం ఉంది కదా, అంతలోపే కానీ ఆ తర్వాత కానీ మనము కలశం అనేది కదుపుకోవాలి. అలాగే కదపకూడదండి. ముందుగా మనం పునః పూజ అనేది చేసుకోవాలి. అంటే అమ్మవారికి మళ్ళీ దీపారాధన చేసుకోవాలి. ధూపం, దీపం, అలాగే కర్పూర హారతి అలా అన్నీ కూడా ఇచ్చుకున్నాక మనము ఈ మంత్రం చెబుతూ పసుపు వినాయకుడిని అలాగే అమ్మవారిని కూడా 3 సార్లు పక్కకి జరపాలి. ఆ మంత్రం ఏమిటంటే, ఓం యజ్ఞేన యజ్ఞమయ జంత దేవాస్తాని ధర్మాని ప్రథమ్యానాసం దేహనాదం మహిమా సజంతే యత్ర పూర్వే సద్యా సంతి దేవః. ఓం వరలక్ష్మీ దేవి యదా స్నానం ఉద్యాసనయామి శోభనార్థం ఆగమనాయ చ అని మనం ఉద్వాసన అనేది చెప్పుకోవాలి. తిరిగి ఆ దీపాలన్నీ కూడా కొండెక్కిన తర్వాత ఒక 2 hours తర్వాత, లేదా ఆ దీపం ఎంతసేపు వెలిగితే అంతసేపు తర్వాత మనం అన్నీ కూడా ఇంకా శుభ్రం అనేది చేసుకోవాలండి. అయితే అందులో ఉన్న బియ్యాన్ని మనం ఏం చేయాలి అంటే, మనం ప్రసాదం అనేది చేసుకోవాలి. ఆ ప్రసాదం అనేది మనం ఆల్రెడీ కలశంలో కొబ్బరికాయ ఉంటుంది కదండి, ఆ కొబ్బరికాయ అలాగే బియ్యము, బెల్లము, ఆవు పాలు అలా పాలను వేసి తీయని ప్రసాదంలాగే చేసుకోవాలి, కానీ కారంగా అయితే చేసుకోకూడదు. ఆ ప్రసాదాన్ని మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా తినాలి. అంతేకాకుండా కలశంలో ఉన్న తమలపాకుల్ని ఎవరైనా తమలపాకులు వేసుకునే వాళ్ళు అంటే ఆకు వక్క వేసుకునే వాళ్ళకి ఇవ్వవచ్చు. అంతేకాకుండా అందులో ఉన్న నీటిని ఇలా తమలపాకుతో ఇల్లంతా కూడా చల్లాలి. అంతేకాకుండా మన తలపైన, పిల్లలపైన, ఇంట్లో ఉన్న అందరిపైన కూడా ఈ తమలపాకులో ఉన్న నీటిని చల్లాలన్నమాట. ఈ నీటిని అందరు చెప్తూ ఉంటారు, చెట్లకు పోసేయండి మిగిలిన నీటి అని. అలా కాదండి. మీరు కలశం పట్టేటప్పుడే అందులో మనం అన్నీ కూడా మంచి వేసి ఉంటాం. అలాగే జవ్వాదు అని, పచ్చకర్పూరం అని అలా వేస్తాం కదా, ఎక్కువ పచ్చకర్పూరం అనేది వేయండి. ఈ నీటిని మీరు ఒక బాటిల్లో వేసి పెట్టుకొని మీకు ఎప్పుడైనా నెగిటివ్ ఎనర్జీ అనిపించినా అలాంటప్పుడు కూడా చల్లవచ్చు. అంతేకాకుండా ఇందులో ఉన్న రూపాయి కాయిన్, అలాగే లక్ష్మీ గవ్వ, ఇవన్నీ గోమతి చక్రాలు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ మీరు బీరువాలైనా పెట్టుకోవచ్చు. దేవుడి గదిలో ఒక సైడ్లో అయినా పెట్టుకోవచ్చు. అలాగే ఇలా ఫ్రెష్గా ఉన్న పూలు ఉంటాయి, మనకు పడే బుద్ధి కాదు. వాటిని ఏం చేయాలి అంటే, ఇంటికి బయట గడప దగ్గర కానీ, లేకపోతే డెకరేషన్ ఏమైనా ఊర్లీ డెకరేషన్ ఉంటుంది కదా, మనం ఇంట్లో రోజు పువ్వులు పెడుతూ ఉంటాం కదా, వాటికైనా కూడా మనం ఈ తమలపాకుల్ని అలాగే వీటిని అన్నిటి కూడా వాడుకోవచ్చు. అలాగే ఇంకా అమ్మవారిని కూడా మనం కదిలిస్తాం కదండి, ఆ కొబ్బరికాయని అలాగే మామూలుగా ఉన్న కొబ్బరికాయని రెండింటినీ కూడా మనము చక్కగా కొట్టి పగలగొట్టేసి మనము కొబ్బరికాయతో చేసుకోవచ్చు. తేమ తగలకూడదండి. తేమ తగిలితే కొబ్బరికాయ కుళ్ళిపోతుంది. అందుకే చక్కగా నీళ్ళు అనేవి ఎక్కువ కాకుండా తక్కువ పోసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే, అమ్మవారి మనము ఉంచిన తోరము, మన చేతికి ఉన్న తోరాన్ని ఏం చెయ్యాలి అంటే ఒక చెట్టుకి కట్టాలి. తులసి చెట్టు కడితే కూడా చాలా మంచిది. మన తోరాన్ని మీరు అలాగే పెట్టుకున్నా పర్వాలేదు, నెక్స్ట్ రోజు తీసేసినా పర్వాలేదు. మనం అమ్మవారికి వాయనంగా పెట్టిన వస్తువుల్ని ఏం చేయాలి అంటే, ఇవి మాత్రం మనమే వాడుకోవాలండి. ఈ బ్లౌజ్ని మనమే వాడుకునేటట్టు, అలాగే చీరని కూడా మనమే కట్టుకునేటట్టు, అమ్మవారికి వాయనంగా పెట్టిన గాజులు మనమే పెట్టుకునేటట్టుగా, మనమే వేసుకునేటట్లుగా చూసుకోవాలి. అందుకే మీరు పెట్టేటప్పుడే మంచివి పెట్టుకొని మీరే వాడుకోండి. మిగిలిన అలంకారము, పువ్వులు, ఈ మాలిన్యాన్ని అంతా కూడా చక్కగా ఒక కవర్లోకి వేసుకోవాలి. అయితే ఇక్కడ పరకన అనేది యూజ్ చేయకూడదండి. కేవలం గుడ్డతో మాత్రమే మనం క్లీన్ చేసి పెట్టుకోవాలి, క్లీన్ చేస్తూ ఉంచాలి. అలాగే మనం అమ్మవారికి పువ్వుల మాల వేస్తూ ఉంటాం. అవి తొందరగా అయితే చెడిపోవు, అంటే వాడిపోవు అన్నమాట. అప్పుడు వాటిని మనం ఏం చేయాలి అంటే, ఇంటికి ద్వారంలాగా అంటే ద్వారతోరణంలాగా మనము ఇంటికి అలంకరించుకోవచ్చు, లేదా పూజ గదికైనా కూడా అలంకరించుకోవచ్చు. ఆ తర్వాత అందులో ఉన్న మనం పువ్వులంతా కూడా, నేను మామూలుగా ఇప్పుడే కాదండి ఎప్పుడు కూడా
మనం దేవుడికి వాడిన మాలిన్యాన్ని అంటే పువ్వులని ఎప్పుడూ కూడా నేను చెత్తలో కానీ పారే నీటి అయితే మా దగ్గర లేదు కాబట్టి చెత్తలో వేయనండి. వీటిని ఏం చేస్తానంటే ఒక బకెట్ అనేది తీసుకుని ప్లాస్టిక్ బకెట్ ఈ పువ్వుల్ని వేసి మళ్ళీ ఒక లేయర్ మట్టి వేసి మళ్ళీ పువ్వులు వేసి అలా ఒక కాంపోస్ట్ లాగా అయితే తయారు చేస్తాను. వాటిని మళ్ళీ చెట్లకు అనేది వాడుకుంటాను అనమాట. సో మీరు కూడా ఈ టిప్ ఉపయోగపడితే మీరు అలాగే చేయండి. ఎందుకంటే మనం దేవుడికి వాడిన ఈ పువ్వుల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా తొక్కకూడదు. చెత్తలో వేస్తే వాళ్ళు తొక్కుతారు, పడేస్తారు, ఎక్కడంటే అక్కడ వేస్తారు. ఒకవేళ మీకు ఇలా చేయాలి అనిపిస్తే ఒక కాంపోస్ట్ లాగా తయారు చేసి చెట్లకు అనేది వాడుకోవచ్చు. ఇదే కాదండి, కూరగాయల తోళ్ళు అవి కూడా ఉంటాయి కదా, వాటిని కూడా మీరు దీంతో పాటు కలిపి వేసి చేయవచ్చు. ఇలా మనము చేసుకున్నట్లయితే మంచిదండి. ఈ మాలిన్యాన్ని అంతా కూడా ఎవరు తొక్కని ప్లేస్లో వేయాలి, లేదా పారే నీటిలో వేసినా కూడా సరిపోతుంది. ఇప్పుడు కలసం నీళ్ళు అండి, ఇవి చాలా మంచివి. ఇందులో పచ్చకర్పూరం అనేది ఎక్కువ వేసాం కదా, దానికోసం మీరు కలసంలో నీళ్ళు ఇలా బాటిల్లో వేసుకొని పెట్టుకున్నట్లయితే మీకు ఎప్పుడైనా నెగిటివ్ అనేవి ఎనర్జీ అనిపించినా, ఇంట్లో ఏదైనా గొడవలు అనిపిస్తున్నా, లేకపోతే మీరు రోజు ఇల్లు అలుకుతారు కదండి, ఆ ఇళ్ళకే నీటిలో కొద్దిగా వేసుకోండి. లేకుంటే స్నానం చేస్తారు కదా, ఆ స్నానం నీటిలో కొద్దిగా వేసుకుంటే మంచిదండి చాలా. వీటిని అలాగే దాచుకొని పెట్టుకోండి. అంతేకాకుండా ఇలా దేవుడిని అంతా చక్కగా అయితే క్లీన్ చేసేసాను. దాంతోపాటుగా ఇంటి ముందు మీకు చెప్పాను కదా పువ్వుల మాలను ఇలా వేసేసుకోవచ్చు అని, ఇలా కూడా వేసి చూపించాను అనమాట. ఇలా అన్నీ కూడా మనం చక్కగా నీట్గా క్లీన్ చేసుకోవాలండి. శనివారం ఉదయాన్నే ఇవంతా కూడా మనం చేసుకోవాలి. అమ్మవారి ఫేసు అవన్నీ కూడా మనం బీరువాలో కానీ ఎక్కడ మనం అంటూ ముట్టు తగిలిన ఒక చోట కానీ పెట్టుకొని శుభ్రంగా పెట్టుకోవాలి. అలాగే అమ్మవారి కట్టిన చీర కూడా మనమే కట్టుకోవాలండి. ఎవరికి దానంగా ఇవ్వకూడదు, ఎవరికి కూడా అది ఇవ్వకూడదు. ఇది అండి ఇవాల్టి వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. హెల్ప్ అయితే నచ్చితే మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సర్వేజన సుఖ్నో భవంతు.